ఏం చేప చెప్పు? రవ్వ. రవ్వ కాదు, బొచ్చు చేప. 2 కిలోలు వెయిట్ ఉంది. క్లీన్ గడిగేసుకోవాలి. ఎంత క్లీన్గా చేసుకుంటే కర్రీ అంత నీసు స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. దీంట్లోనే హాట్ చూపియాలా నీకు? చేప హాట్ చూపి. ఇదిగో, ఇది చేప గుండెకాయ. చూసావా? చేప గుండెకాయ అనమాట ఇది. ఇది లైవ్లో చూపించాను కదా ఒకసారి నీకు, కొట్టుకుంది కదా టకటక. ఇది చేప గుండెకాయ అనమాట. బుర్ర బొచ్చు చేపకి ఈ తల అనేది బాగా పెద్దది ఉంటుంది, పెద్ద సైజులో. కొళ్ళు తీసేస్తా. చూడు, 5 సార్లు అయితే క్లీన్ గడిగేసాను అనమాట. తెల్లగా వచ్చేసాయి. 2 కిలోల బొచ్చు చేప, సగం ఫ్రై, సగము పులుసు. చూసావా ఎంత పెద్ద బుర్ర ఉందో? సరే, ఇంక నాడు కిచెన్లోకి వెళ్ళిపోదాం. 1 స్పూన్ వరకు జీలకర్ర వేసాను. ఒక మీడియం సైజు 3 ఉల్లిపాయలు, 1 వెల్లుల్లిపాయ, 1 టమాటా. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుంటా. మసాలాలు ఎక్కువ వేసుకునే కన్నా చేపల పులుసు మసాలాలు తక్కువతోనే బాగుంటుందండి టేస్ట్. ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి యాడ్ చేసుకోండి, లేదంటే ధనియాలు వేసుకోండి. జీలకర్ర అనేది చేపల పులుసులో కంపల్సరీనండి. ధనియాలు లేకపోయినా కూడా పర్వాలేదు, జీలకర్ర అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. జీలకర్ర, ఎల్లుల్లిపాయ, అల్లము, లవంగా, చెక్క ఇవి వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. కానీ నేను వేయట్లేదు, ఎందుకంటే మసాలాలు ఏమి వేయకుండానే చేపల పులుసు చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో చేపల పులుసు నాకు చాలా ఇష్టం. ఇవి చూడండి, చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. 100 గ్రాములకి కొంచెం తక్కువే నానబెట్టుకున్నాను అనమాట. మా వంట ఎంతవరకు వచ్చింది? వంట ఇప్పుడే స్టార్ట్ చేశాను. చేపల పులుసు, చేపల ఫ్రై. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు మన సండే స్పెషల్ ఏంటంటే, మార్కెట్కి వేరే తీసుకొద్దామని వెళ్ళాం, కానీ అక్కడైతే మేము అనుకున్నవి అయితే దొరకలేదు. బొచ్చు చేప అయితే తీసుకొచ్చాను అనమాట. 2 కిలోలు వెయిట్ ఉండే చేప. కోతివేషాలు వేస్తున్నాడు మా బాబు. అయితే అది నేను కిలోకి కొంచెం తక్కువగా చేపల పులుసు అయితే చేస్తాను. కొన్ని పీసులు వచ్చేసి ఇగురు చేసుకోవడానికి దాబెట్టేశానండి. కొన్ని పీసులు వచ్చేసి మా చిన్నోడికి ఫ్రై చేస్తాను అనమాట. ఇదిగో చూడండి, ఈరోజు చేపల పులుసు ఏంటి స్పెషల్ తెలుసా? ఇలా చూపించినాను. ఈరోజు చేపల పులుసు స్పెషల్ ఏంటో తెలుసా అండి? నేను బెండకాయతో చేపల పులుసు చేసేదాన్ని కదా, ఈరోజు తెల్ల వంకాయలు ఉన్నాయన్నమాట. చూడండి, ఈ తెల్ల వంకాయలు వేసి చేపల పులుసు అయితే చేస్తాను పల్లెటూరు స్టైల్లో. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఓకేనా? మిస్ అవ్వకుండా చూడండి. మీ ఇంట్లో మీరు చేసుకుని తినండి, మర్చిపోరు, మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారనమాట. ఓకేనండి? దానికోసం అయితే నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి చూడండి, చూపిస్తా. ఇట్లా 2 వంకాయలు వేస్తానండి, పచ్చిమిర్చి, ఇది మసాలా. ఏమేమి వేసుకున్నానో మీకు క్లిప్ యాడ్ చేస్తాను. మిక్సీ చేసేసుకున్నాను అనమాట మసాలా. ఓకేనా? ఇదిగో చూడండి, ఇది బుర్ర బొచ్చు అండి. అంటే తలకాయ పెద్దది ఉంటుంది అనమాట, చేప తలకాయ. కొన్ని పీసులు, పొట్ట పీసులు, తల, తోక అట్లాంటి పీసులు పులుసు చేస్తాను. ఈ ఫ్రై పీసులకైతే మంచిగా అల్లం వెల్లుల్లి పేస్టు, మనకి కార్న్ ఫ్లోరు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, నిమ్మకాయ, కొంచెంగా పెరిగేసి మంచిగా ఇలాగా కలిపి పెట్టేసుకున్నాను అనమాట. ఇవైతే డీప్ ఫ్రై చేయాలి. మనకి పులుసు అది ఉడికేసరికి లాస్ట్లో డీప్ ఫ్రై చేస్తానమాట. ఈ లోపు ముక్కలు మంచిగా మనకి నాని మంచి టేస్ట్ వస్తాయన్నమాట. ఇవైతే పక్కకు పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే నేను చేపల పులుసు అయితే చేసేసుకుంటాను ఫస్ట్. ఇదిగోనండి, పొయ్యిలు కుచ్చుకుని ఒక బాండీ అయితే పెట్టుకున్నాను పొయ్యి మీద. దీంట్లోకి మనము తగినంత నూనె, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చేపల పులుసులో.
దీంట్లో కొంచెం ఒక చిన్న స్పూను మెంతి పొడి అండి. మనకి పులుసుల్లో నేను ఎప్పుడు చెప్పాను కదా, పులుసు కర్రీలలో దేంట్లైనా కానీ మెంతులైనా కానీ మెంతి పొడి అయినా కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంటుంది. ఓకేనండి. ఇప్పుడు మనము మసాలా ఈ మసాలా అనేది మనకి పచ్చి స్మెల్ పోయే వరకు వేగాలండి. ఇదిగో చూడండి, ఇప్పుడు మనకి ఏగిపోయిందంటే ఉల్లిపాయ పేస్ట్ అయితే, ఇప్పుడు నేను చూడండి వంకాయలు అయితే కట్ చేశాను అనమాట. తెల్ల వంకాయ ఈ కట్ చేసుకున్న పీసులు ఇందులో వేసేసుకోవాలి. చేపల కూరలో వంకాయలు ఏంటి అనుకోకండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మాకు తెలుసు ఈ టేస్ట్, మేమైతే వేసుకుంటామండి. చేపల పులుసులో వంకాయ, బెండకాయ ఇట్లా యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు తరిగి పెట్టుకున్న చీల్చుకున్నాను పచ్చిమిర్చివి కూడా వేస్తాను. ఇది కొంచెం మగ్గాలి, మూతేస్తా. ఒకసారి చూపిస్తాను. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఈ మాత్రం మగ్గాయి. ఈ రెడ్గా ఉంది కదా, ఒక టమాటా వేసుకున్నందుకు ఈ కలర్ అయితే వచ్చిందనమాట. నేను ఉప్పు కారం ఇందులో వేయలేదండి, చాప ముక్కల్లో కలిపి పెట్టుకున్నాను. ఇదిగో పసుపు వచ్చేసి ఒక స్పూన్ వరకే వేస్తా. ఎన్ని చేపలు ఎగిరి పెట్టుకున్నా, చేపలు ఫ్రై చేసుకున్నా కూడా చేపల పులుసు అంటే చేపల పులుసేనండి. దాని ప్లేస్ ఎవ్వరు కూడా తీసుకోలేదనమాట. చేపల పులుసు ఒక రకమైన చేపల్లో చాలా రకాలు ఉంటాయి. నాకు చాలా రకాల చేపలు తెలుసండి, తిన్నాను కూడాను. చిన్నప్పటి నుంచి బాగా అలవాటు నాకు చేపల కర్రీ. ముళ్ళున్న చేపలు, ముళ్ళు లేని చేపలు, అన్ని చేపలు నాకు అలవాటే. ఆ చేపల పులుసు అనేది నాకు చాలా ఇష్టం అనమాట. ఎక్కువ చికెన్, మటన్ కన్నా అన్నీ ఇష్టంగానే తింటాను. కూరగాయలు, ఆకుకూరలు అన్నీ ఇష్టంగానే తింటాను. ఒకటి ఇష్టం లేదని ఏం లేదు, కానీ చేపలు అంటే బాగా ఇష్టం అనమాట. ఇదిగో చూడండి, ముందుగానే కలిపి పెట్టుకున్నాను చేపలు. కూరకి సరిపడా వేసుకున్నానండి. ఒకవేళ లాస్ట్లో చూసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటాను. ఇదిగో చూడండి, ఇవి తలకాయలు అనమాట. దగ్గర చూపినాను నడిం పీసులు. ఈ బొచ్చు చేప అనేది తలకాయ పెద్దది ఉంటుందండి, పీసులు చిన్నగా తెగుతాయి అనమాట. అంటే పీసులు తక్కువ తెగుతాయి. ఓకేనా. ఈ పీసులన్నీ కూడా నేనే తినాలి. మా చిన్నోడు ఓన్లీ చేపల పులుసు ఒకటే వేసుకుంటాడనమాట. ఇదిగో చూడండి, ముక్కలు అయితే పచ్చిగా ఉన్నాయి కదా, ఇప్పుడు మనము ఇలా గట్టి పెట్టి కలుపుకోవచ్చు, ఏం కాదు. మొత్తం మసాలా అంతా పట్టేటట్టు కింద నుంచి నీరు వరకు ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఓకేనా. ఇదిగోండి, ఇవి కారం నీళ్ళు, ఇవి పోసేసుకుంటాను. ఓకేనండి. ఇప్పుడైతే మూత వేసుకుని చింతపండు గుజ్జు తీసుకుంటాను. ఓకేనా. చింతపండు పులుసు పోసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇదైతే ఉడుకుతుంది కదా, నీళ్ళు ఒకటే పోసాను. ఇప్పుడు చూడండి, చిక్కగా చింతపండు గుజ్జు అయితే తీసుకున్నాను. ఇది పోసేసుకుంటా. ఒకసారి ముక్క అసలు గట్ట పెట్టకూడదండి ఇప్పుడు, కానీ నాకు కొంచెం ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి పెడుతున్నాను అనమాట.
ఎట్లా పడితే అట్లా తిప్పేస్తే ముక్క అనేది విరిగిపోయే ఛాన్సులు ఉంటాయన్నమాట. ఓకేనా. ముక్క కిందికి మీదకి కలిపాను. ఒక్కసారి నీట్గా తుడిచేసుకొని ఇట్లా అనేసుకొని అంతేనండి. ఇక మనం మూత పెట్టేసుకుని ఒక్క 10 నిమిషాల దాకా అలా వదిలేద్దాము. మనకి చేపల పులుసు అనేది మంచిగా ఉడుకుతుంది అనమాట. ఓకేనండి. ఆ తర్వాత కరివేపాకు కొత్తిమీర అనేది వేస్తాను. మూత పెట్టేస్తా. ఇదిగో చూడండి, 10 నిమిషాలకి చేపల పులుసు అయితే ఇలాగా దగ్గరికి అయితే అయింది. ఇప్పుడు మనము కొత్తిమీర అయితే జల్లుకుందాము. ఇక మనకి ఇంకొక 5 నిమిషాలు ఉంచేసుకొని పొయ్యి మీద దించేసుకోవచ్చు అనమాట. చూసారా, ఆయిల్ మొత్తం వదిలేసింది. ఇంకొక 5 నిమిషాలు ఉంటే మన చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఓకేనా. చూడండి, మన వంకాయ ముక్క భలే టేస్టీగా ఉంటుందండి. ఇది మంచిగా ఉడికిపోయాయి వంకాయలు కూడా. ఓకేనా. ఒక 5 నిమిషాలు ఇలానే వదిలేసుకుని స్టవ్ అయితే బంద్ చేస్తాను. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి, చేపల పులుసు అయితే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనము చేపలు ఫ్రై చేసేసుకున్నాము. దీంట్లోకి డీప్ ఫ్రై కదండి, సరిపోద్ది. ఈ మళ్ళీ ఆయిల్ వచ్చేసి మనం ఆమ్లెట్లోకి అది వాడేసుకోవచ్చండి. అన్నీ కూడా కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసేసుకోకూడదు. ఇదిగో చూడండి, మన చేప ముక్కలు మంచిగా నాని ఉన్నాయన్నమాట. ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇదిగో చూడండి, చేప ముక్కలు చూపించి. ఇదిగో చూడండి, ఇవి కొంచెం దొడ్డు కొట్టేశాడండి పీసులు. ఆ పీస్ వచ్చేసి నేను 2 పీసుల కింద కట్ చేశాను అనమాట. ఇలా ఉంటే మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మంచిగా డీప్ ఫ్రై అవుతుంది అనమాట పీసు. ఈ పీస్ వేస్తా. ఓకే, 3 పీసులు, ఇంకా 3 పీసులు ఉన్నాయి, తర్వాత వేయించుతాను. ఇవి వచ్చేసి పెద్ద మంట మీద వేయించుకోకూడదండి. ఎప్పుడు కూడా మంట సిమ్లో పెట్టుకోవాలి. మీడియంలో కానీ సిమ్లో కానీ. పెద్ద మంట అయితే సిమ్లో పెట్టుకోండి. మీకు చిన్న మంట వస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా వేయించుకోవాలన్నమాట. పెద్ద మంట మీద వేయించితే మీదికి కలర్ వస్తుంది, లోపల అనేది పచ్చిగా ఉంటుంది. అట్లా కాకుండా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. మంచిగా క్రిస్పీగా మనకి రెస్టారెంట్లో బయట భోజనాలు తినేటప్పుడు వేస్తారు చూసారా, ఫంక్షన్లో, ఆ స్టైల్లో వస్తుంది అనమాట ఇది. ఓకేనండి. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి, మన చేప పీసులు అయితే మంచిగా రోస్ట్గా ఫ్రై అయిపోయాయి. ఇవి చల్లారిన తర్వాత తింటే క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇది మనకి రసం కానీ, పప్పుచారులో కానీ, పప్పులో కానీ, దేంట్లోకైనా బాగుంటాయండి. ఇప్పుడైతే ఈ మిగిలిన పీసులు అయితే వేసేసుకుందాం. చేపల పులుసు కదిపి నోరూరించే చేపల పులుసు అండి. ఈరోజు తెల్ల వంకాయ చేపల పులుసు అయితే చేశాను. చాలా బాగుంటుంది. ఇదైనా నానా చేప ముక్క పులుసులోదైనా పులుసు నీకు ఫ్రైలోది కావాలా? నేను వేసేసుకుంటున్నాను. ఇది తలకాయ,
ఈ వంకాయ ముక్కలు అయితే ఎంత బాగుంటాయండి నిజంగా చెప్పాలంటే. చాప ముక్కలు లేకపోయినా వంకాయ ముక్కలు వేసుకుని తినేయచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటాయి. పచ్చిమిర్చి, ఓకేనా. మా చిన్నోడికి వచ్చేసి ఓన్లీ గ్రేవీ వేస్తా. ఫ్రై పీస్ మా చిన్నోడికి, నాకు ఒకటి. వేడి వేడి అన్నం, వేడి వేడి చేపల పులుసు. చేపల పులుసు అంత వేడిగా లేదులేండి, చల్లగా అయింది. వంకాయ ఉందండి నిజంగా సూపర్ ఉంది వంకాయ. బాగుంటుంది. నాకైతే తెలుసు వంకాయ వేసుకున్న, బెండకాయ వేసుకున్న చేపల పులుసులో సూపర్ ఉంటుందని. ఒకవేళ మీలో ఎవరికైనా తెలియకుంటే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు తెలుస్తుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, చేపల పులుసు నేను చేసేటప్పుడు నేను మసాలాలు అనేది చెక్క, లవంగ, గసగసాలు, ఇలాచి ఇట్లాంటివి ఏమీ వేయలేదు. ఓన్లీ జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఒక్క టమాటా, అంతేనండి. నేను వేసిన మసాలాలు అయితే ఏం లేవు ఇందులో. అచ్చు ఎట్లా అంటారంటే అచ్చు తెలుగు పల్లెటూరు వంట అనమాట ఇది. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. బొచ్చు చేపలు ఏంటంటే ముళ్ళులు తక్కువ ఉంటాయండి. చేప కూడా చాలా బాగుంది. ఓకే అండి, చేపల పులుసు అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. తెల్ల వంకాయలతో చేపల పులుసు అయితే చేశాను విలేజ్ స్టైల్లో. చాలా 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 బాగుంది. ఎంత చెప్పినా కూడా తక్కువే అనమాట. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. చూసి చేశాను కదండి. నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్.